నమస్కారం గురుగారు. ఆయుష్మాన్. అయితే ఈ 2024లో ధనస్సు రాశికి ఓవరాల్గా హెల్త్ పరంగా కానీ, డబ్బు పరంగా కానీ, ఉద్యోగం పరంగా కానీ సో ఓవరాల్గా ఎలా ఉంది అంటారు? ధనుసు రాశి వారికి మనం చూసినట్లయితే రాజపూజ్య ఆదాయ వ్యయాలు మనం కనుక చూసుకుంటే ధనుసు రాశికి ఆదాయం 11, వ్యయం 5. అట్లాగే రాజ్యపూజ్య అవమానాల్లో రాజ్యపూజ్యత 7, అవమానం 5. అంటే ఓవరాల్గా ధన బాగా ఉంది, వ్యయం బాగుంది, అన్నీ బాగుంది. అయితే ఈ యొక్క దీంట్లో ఉన్నటువంటి నక్షత్రాల వాళ్ళు ఎవరు అంటే మూల నక్షత్రం వాళ్ళు, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు దీంట్లో ఉంటారు. ఇప్పుడు మూలా నక్షత్రం వాళ్ళని మనం చూస్తే మూలా నక్షత్రం వాళ్ళకి పోషణ ఆభరణాలు ప్రాప్తి, అంటే కొత్త ఆభరణాలు కొనుక్కోవడం, రాజ సన్మానాలు పొందడం, ఉద్యోగ లాభాలు పొందడం, అన్ని రకాలుగా కూడా యోగం ఉంది. పూర్వాషాఢ వాళ్ళకు మాత్రము ఖచ్చితంగా రోగ బాధలు, అనారోగ్యాలు ఎక్కువగా వెంటాడుతాయి. వాళ్ళు చేసిన తప్పులకి 10 మందిలో దోషిగా నిలబడాల్సిన పరిస్థితులు కూడా కలుగుతాయి. తప్పుడు సంకేతాలు, తప్పుడు పనులు, నిర్ణయాలు తీసుకుంటారు. ఒక పొరపాటు నిర్ణయాలు తీసుకున్నటువంటి వాళ్ళు దానికి మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది. సమ్వేర్ ఫ్యామిలీ లేడీస్, భార్యాభర్తలు ఉంటే, పూర్వాషాఢలో ఉన్నటువంటి అమ్మాయిలు ఎవరైనా ఉంటే వాళ్ళు సంబంధ బాంధవ్యాల విషయంలో ఇబ్బంది పడడం వస్తుంది. భర్తతో సంబంధ బాంధవ్యాలు చెడిపోవచ్చు, దానికి పెద్ద మూల్యమే చెల్లించుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. అవివాహిత స్త్రీలు ఉంటే వాళ్ళ మీద నెగిటివ్ షేడ్స్ పడే అవకాశాలు ఎక్కువగా, అంటే వాళ్ళ యొక్క క్యారెక్టర్ని మీద కొన్ని దుష్ప్రభావాలు పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అంటే చెయ్యని తప్పుకి కానీ కాదు, వీళ్ళు గతంలో చేసిన చిన్న చిన్న తప్పులకి పనిష్మెంట్ ఉంటుంది. ఏ తప్పు చేయలేదు అనుకోండి, హ్యాపీగా ఉండొచ్చు. తప్పులు ఎవరైతే ఆ మిస్టేక్ డన్ చేసేసి ఉంటారో వాళ్ళ మీద ఈ ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి. రోగ ప్రభావం, అనారోగ్యాలు ఎక్కువగా ఉంటాయి, అపనిందలు ఉంటాయి. కానీ ఉత్తరాషాఢ వాడికి వచ్చేసరికి ఉత్తరాషాఢ వారికి ఆయుర్వృత్తి ఉంటుంది, కోరుకున్నటువంటి ఆరోగ్యాలతో పాటు వృత్తి ఉద్యోగాదుల్లో కూడా లాభాలు కనపడతాయి. అంటే ఎంటైర్గా ధనుసు రాశిలో అందరూ సుఖిస్తున్నారు ఎక్సెప్టెడ్ పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు తప్ప. ఎవరైతే పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు ఉన్నారో ధనుసు రాశిలో, వీళ్ళు ఆపోజిట్ పార్ట్నర్స్ ద్వారా కూడా ఇబ్బంది పడతారు. ఆపోజిట్ పార్ట్నర్ అంటే భార్యాభర్తల్లో సంబంధ బాంధవ్యాలు చెప్పాను కదా చెడిపోతాయి. అంటే లవర్స్ ఉన్నారనుకున్నాం, ఆపోజిట్ లవర్లో వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసినవి అవి మోసం అని తెలియడం, మోసపోయినామని ఏడవడం, ఇటువంటి కర్మలు కూడా ప్రాప్తిస్తాయి. అట్లాగే సోదర స్థానంలో శని ఉన్నాడు కాబట్టి ధనుసు రాశి వాళ్ళు ఎవరైతే సోదరి వర్గాల పరంగా కొట్లాట్లకు వెళ్ళడం, సోదరులకు హెల్ప్ చేసే విషయంలో పోయి హాని చేయడం. ఇప్పుడు 2 అన్నదమ్ముళ్ళు ఉంటారమ్మ, అన్నదమ్ముళ్ళకి మేలు చేయాలనే ఉద్దేశంతో వీడు వెళ్ళి మా అన్నని టంటావా అని ఇంకోటి పోయి కొట్టేసి వచ్చి ఉంటాడు అనుకోండి పూర్వాషాఢలో. అది అన్నకేమో సుఖమే, కష్టం ఎవరికి? కొట్టొచ్చినందువల్ల కేసు అయింది, వాడికి ఏదో ఒక బాగా దెబ్బ అయింది, వాడు బాగా ఇంజ్యూర్డ్ అయినాడు, హాస్పిటల్లో పెట్టారు. కేసు ఎవరి మీద పడుతుంది? అన్న మీద పడదు, చెల్లెల మీద పడుతుంది. సో కాబట్టి వాక్ స్థానాధిపతి శని తృతీయంలో ఎప్పుడైతే ఉన్నాడో వ్యయస్థానాన్ని చూశాడో మాటను పొదుపుగా వాడమని నేను గతంలో చెప్పాను. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి వాక్ మీద నియంత్రణ కలిగి ఉన్నాను. అందులో శని శుక్రులు కలిసి ఉన్నారు కాబట్టి రానున్నటువంటి ఈ యొక్క మే 1వ తారీఖు నుంచి గురువు రాస్యాధిపతి 6వ ఇంట్లో పడబోతున్నాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. శుక్రుడి ఇంట్లో గురువు శత్రుగతుడు అవుతున్నాడు, రాస్యాధిపతి. వాక్కుని జాగ్రత్తగా వాడండి అని చెప్పాను. కాబట్టి ఇప్పటికైనా చేసినటువంటి మిస్టేక్స్ని కవర్ చేసుకోవడానికి మే 1 నుంచి పడబోతున్నాడు. క్యాచ్ మై పాయింట్. సో ఇప్పుడు ఏం మిస్టేక్స్ చేసి ఉంటే అవి కరెక్ట్ చేసుకోండి. తొందరపడి సోదరులతో విరోధాలు తెచ్చుకొని ఉన్నా, వాళ్ళ పరంగా మీరు ఏదైనా దుడుకు నిర్ణయాలు తీసుకున్నా అవి కరెక్ట్ చేసుకోవడానికి అద్భుతమైన అవకాశం అయితే పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి లభిస్తుంది. ఓవరాల్గా లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ధనుసు రాశి వాళ్ళకి ఈ సంవత్సరం కూడా పోయిన సంవత్సరం చాలా బాగుందని చెప్పాను, ఈ సంవత్సరం కూడా బాగుంది. కానీ ఈ మిస్టేక్స్ ఆర్థికంగా కాదు, ఆర్థికంగా కూడా ఎఫెక్ట్ అయ్యే నక్షత్రం ఇది. ఎందుకంటే ధనాధిపతి గురువు శత్రుగతులు అవుతున్నాడు,
సో వాక్ స్థానం మీద ధనాధిపతి శని తృతీయంలో ఉన్నాడు, వ్యయ స్థానాన్ని చూస్తున్నాడు. రుణం స్థానంలో గురువు శత్రుగతుడు అవుతున్నాడు. కాబట్టి ధనం విషయంలో ఇబ్బందులు మీ స్వయంకృతంతో జరిగేది. ఎవరైనా బిజినెస్ పెట్టాలి అనుకునే వాళ్ళు, ఎవరైనా మ్యారేజ్ అవ్వాలి అని అనుకునే వాళ్ళు, అలాంటి వాళ్ళు మ్యారేజ్ విషయాల్లో కొంచెం నిర్ణయాలను ఆచితూచి తీసుకోవాల్సి ఉంటుందమ్మా. సప్తమ స్థానాధిపతి బుధుడు యోచనతో వెళ్లాల్సి ఉంటుంది. ఇబ్బందికరమైతే ఏమీ కాదు. తర్వాత నూతన వ్యాపారాదులు కూడా ఏమి ఇబ్బంది లేదు. అయితే చేసేటువంటి ప్రొఫెషన్ బట్టి వారి వ్యక్తిగత జాతకాలను బట్టి కూడా బుధుడు ఆధిపత్యం వహిస్తుంటుంది. కాబట్టి 10వ ఇంటికి ఆ బుధుడు ప్రస్తుత గోచారం బాగుంది, కానీ గురు దృష్టి అక్కడ ఉంది కాబట్టి శుభంగా ఉంటుంది, వ్యాపారాలకి శుభంగా ఉంటుంది. కానీ వివాహ నిర్ణయాలకు వచ్చేసరికి మాత్రం చిన్నపాటి తొందరపాటుతో నిర్ణయాలు తీసుకోకుండా చిన్నపాటి యోచనతో ముందుకు వెళ్ళాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది ధనుసు రాశిలోని స్త్రీలు. ఇక గృహిణులను చూసినట్లయితే ఫుల్లీ ఎర్నర్స్ అవుతారు. పెళ్ళైనటువంటి భార్యలు వాళ్ళ కెరీరు, ముఖ్యంగా ఈ ఏదైనా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకోవడానికి పెట్టుకున్న వాళ్ళైతే అద్భుతంగా యోగిస్తుంది. సంతానపరంగా గతంలో జరిగినటువంటి కొన్ని నష్టాలు పూడ్చుకునే ప్రయత్నం, అంటే భార్యాభర్తలు సంతానం అబార్షన్ అయి ఉంటుంది. సో అది పూడ్చుకునే ప్రయత్నం సఫలం అయ్యే అవకాశాలు ఉంటాయి. మంచి యోగాలు కలుగుతాయి, పిల్లలు పుట్టే అవకాశాలు పెరుగుతాయి. సోదర సోదరి వర్గాలకు మేలు చేసే ఉద్దేశంలో తీసుకునే నిర్ణయాలు బెడిసి కొట్టే అవకాశం ఉంది పూర్వాషాఢకి. ఇది గుర్తుపెట్టుకోండి. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి సోదర సోదరి పరంగా తీసుకునే నిర్ణయాలు బెడిసి కొడుతున్నాయి. కాబట్టి తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సంతాన విషయంలో మాత్రం శుభం కలుగుతుంది, పిల్లలు పుడతారు. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండే అవకాశాలు అయితే ఉంటాయి. పూర్వాషాఢలో ఉన్నటువంటి మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఎవరైనా సరే సోదర సోదరి వర్గాల పరంగా తీసుకునే నిర్ణయాలని అన్నదమ్ములతో తగువ పెట్టుకోవడానికి కూడా ఆలోచించండి. అయితే కొన్ని నెగిటివిటీస్ చెప్పారు కదా, సో అవి ఎలా తొలగించాలి, ఏ దైవాన్ని ఆరాధిస్తే బెటర్ అంటారు? సహజంగా లక్ష్మీ ఆరాధన మంచి శుభాన్ని కలిగిస్తుంది. దాంతోపాటు ఆంజనేయ స్వామి వారికి చక్కగా పూజ చేసుకుంటే, పవనపుత్రుడు, మామూలుగా వాక్కులన్నీ ఎట్టు వెళ్తాయంటే గాలిలో వెళ్తాయి. ఇప్పుడు మా చెల్లెల గురించి ఎవరో ఒకరు అన్నారు, మా అన్నదమ్ముడి గురించి ఒకరు అన్నారు అనుకోండి, ఎట్టు వెళ్తుంది వాక్కు? బై ఎయిర్ వెళ్తుంది. సో చెప్పుడు మాటలు అనేవి ఎయిర్ ద్వారా వెళ్తాయి. సో వాయుపుత్రుడైనటువంటి హనుమని ఆరాధిస్తే ఈ చెడు మాటలు వెళ్ళినా మీకు అవి చెడుగా మీ మీద ప్రభావం పడకుండా కొంత మీకు ప్రొటెక్ట్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఆంజనేయ స్వామిని బాగా పూజ చేసుకొని లక్ష్మీ తల్లి చక్కగా లక్ష్మీ అమ్మవారిని పూజ చేసుకుంటే ధనము బాగుంటుంది. ఆంజనేయ స్వామి అనుగ్రహంతో మంచి శుభాలు కలుగుతాయి, ఎటువంటి ఇబ్బందులు రాకుండా. రైట్ గురుగారు, ధన్యవాదాలు. శుభం.